హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ మామిడికాయ పులిహోర చేసింది. చూడండి ఒకసారి ఎలా చేసిందో. దానికి కావాల్సిన మామిడికాయలు తీసుకున్నది. అంతా మామిడికాయలంతా తురిమి దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసింది. దానికి కావాల్సిన ఐటెం చూడండి: ఎండుమిర్చి, కప్పు శనగపప్పు, కప్పు పల్లీలు, ఒక కరివేపాకు, చిటికెడంత పసుపు, మిరియాలు కూడా యాడ్ చేసింది ఫ్రెండ్స్. దానికి కావాలంటే ఫస్ట్ అన్నం వండుకొని కొంచెం చల్లార్చింది. అన్నాన్నంతా ఒక 10 minutes చల్లార్చి దాన్ని మళ్ళీ దానికి ఇప్పుడు తురిమిన మామిడిదంతా దానికి పట్టేలా చేస్తుంది. చూడండి, మొత్తం దాంట్లో కలిపేస్తుంది. కలిపి మొత్తం అట్లా అన్నానికి అంతా అది పట్టిస్తుంది. కానీ చాలా పుల్ల పుల్లగా బాగుంటుంది మామిడికాయ పులిహోర. దానికి కావాల్సిన పోపు ఇలా రెడీ చేస్తుంది చూడండి: ఆవాలు, జీలకర్ర అన్నీ వేసింది. పసుపు కూడా వేస్తుంది. పల్లీలు యాడ్ చేసింది. కరివేపాకు, ఎండుమిర్చి కూడా యాడ్ చేసింది. మళ్ళీ చిటికెడు పసుపు వేస్తుంది. కానీ చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఆ పోపునంతా అన్నానికి యాడ్ చేస్తుంది. చూడండి, అందులో కలిపిస్తుంది. చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఇయర్ ఈ మామిడికాయల సీజన్లో ప్రతి ఇయర్ చేస్తుంది మా మమ్మీ మామిడికాయ పులిహోర. చాలా బాగుంటుంది. కానీ మామిడికాయలు పుల్లగా ఉంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంది ఆ రోజు మా మమ్మీ చేసింది కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.